నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటట్టు ఉన్నాయి ప్రస్తుతం రంపచోడవరం డివిజన్ ఆసుపత్రుల సంగతి. చాలని డాక్టర్లు, జూనియర్ డాక్టర్లను ఏజెన్సీ ఆసుపత్రుల్లో వేసి గిరిజనుల ప్రాణాలు గాల్లో వదిలేశాయా అనేటట్టు ఉన్నాయి ప్రస్తుతం రంపచోడవరం డివిజన్ ఆసుపత్రుల సంగతి. తాజాగా జూలై 11వ తేదీన అల్లూరి జిల్లాలోనే రెండవ పెద్ద ఆసుపత్రి అయిన రంపచోడవరంలో ప్రసవం సమయంలో ప్రాణాలు కోల్పోయిన పార్వతి సంఘటన దీనికి నిదర్శనం. ఒకప్పుడు ఎంత కష్టమైనా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసే ప్రాణాలు నిలబెట్టేవారు. ఇప్పుడు మాత్రం ప్రతి చిన్నదానికి వేరే పెద్ద ఆసుపత్రులకు రిఫర్స్ రాస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఏమీ తెలియని గిరిజనులను సమీపంలోని రాజమండ్రి, కాకినాడ ఆసుపత్రుల్లో వారం రోజులకు పైగా చికిత్స తీసుకుంటూ నరకం అనుభవిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అదే సీనియర్ డాక్టర్లను వేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయం. తాజాగా రంపచోడవరం ఆసుపత్రిలో 11వ తేదీన జరిగిన సంఘటన గురించి ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కుంజం శ్రీను మాట్లాడుతూ, వైరామవరం మండల జాజిగెడ్డ గ్రామానికి చెందిన కాకూరి పార్వతి 2వ కాన్పు నిమిత్తం రంపచోడవరం ఆసుపత్రిలో చేరిందని, పురిటి నొప్పులు వచ్చిన సమయంలో డాక్టర్లు లేకపోవడంతో పురిటి నొప్పులు కారణంగా స్పృహ కోల్పోయిందని అన్నారు. ఆ తర్వాత వచ్చిన డాక్టర్ పార్వతిని స్పృహలోకి తెప్పించకుండా, ఆపరేషన్ చేయకుండా బిడ్డను బలవంతంగా బయటకు లాగేందుకు ప్రయత్నించడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగి చనిపోయిందని అన్నారు. ఇదేమి భర్త దగ్గర దుర్గాప్రసాద్కి చెప్పకుండా వారికి అనుకూలంగా భర్త చేత సంతకాలు చేయించుకొని ఇంటికి పంపేయటం దారుణమని అన్నారు. ఈ డాక్టర్లపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకొని వెంటనే సీనియర్ డాక్టర్లను ఆసుపత్రిలోకి ఉంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అక్రమ